కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు స్పీడప్ చేసింది. ఈ నెల 20న మరోసారి కలెక్టర్లతో భేటీ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు స్పీడప్ చేసింది. ఈ నెల 20న మరోసారి కలెక్టర్లతో భేటీ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలాంటి అప్డేట్ ఉంది? సౌమ్య, ఈ నెల జూన్ 20న మరొకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించుకునేటువంటి లోపు అంటే 20 తారీఖు ఉంటుంది. అదేవిధంగా జూలై 5న కూడా మరోసారి కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. ఈ రెండు సమావేశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే 20 లోపున మొదటి దఫా జరిగేటువంటి కలెక్టర్ల సమావేశంలో 20 లోపుగా మొత్తం కూడా జిల్లా కలెక్టర్లు అందరూ సమగ్ర నివేదికను తయారు చేసి, అంటే ఇంకెవరైనా అబ్జెక్షన్ చెప్తున్నారా, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల విధంగా మండలాల్లో విలీనం చేసేటప్పుడు మిగతా మండలాలు చేంజ్ అవుతాం అనుకుంటున్నాం, అదేవిధంగా జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనేటువంటి విషయాల మీద సమగ్ర నివేదికను మొత్తం కూడా తయారు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీటన్నింటినీ సిసిఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ కు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఇక జూన్ 30 లోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా ప్రజాప్రతినిధులతోటి అభిప్రాయ సేకరణ జరిపి మొత్తం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, తర్వాత ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తే వారందరితో కూడా గ్రామ సభలు నిర్వహించి ఒక సమగ్ర నివేదికను కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక జూన్ 20 లోపు దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ సిద్ధం చేస్తారు. జూన్ 30 లోపు మొత్తం కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరిస్తారు, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తర్వాత జూలై 5న మరొకసారి కలెక్టర్ల సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరగబోతుంది. అంటే జూలై 5వ తారీఖు లోపు 2 సార్లు కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. తర్వాత జూలై 10 లేదంటే 11వ తేదీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కూడా అంటే రాజకీయ పక్షాలకు సంబంధం లేదు, వివిధ పొలిటికల్ పార్టీలు ఎవరు కూడా కొత్త జిల్లాల ఏర్పాటులో ఇన్క్లూడ్ కావద్దు, వారి సిఫారసులు ఉండొద్దు, వారి ఒత్తిడి ఉండొద్దు అని చెప్పి అధికారులకు ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరోసారి ఏమైనా ధర్నాలు, రాస్తారోకలు, దీక్షలు జరగకుండా ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అఖిల పక్షాలని అన్ని పార్టీలతో అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అంటే లోకల్ గా మండలాల విభజన జరిగినప్పుడు, గ్రామాల విభజన జరిగినప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలో తీసుకుని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి తర్వాత 10వ తేదీ లోపు మొత్తం కూడా అంటే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 4 నుంచి 10వ తేదీ లోపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలి. అంటే ఇది పబ్లిక్ డొమైన్ కు వెళ్ళిపోతుంది. డ్రాఫ్ట్ ఒకటి సిద్ధం చేసి ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీని మీద మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా అవసరమైతే ప్రభుత్వం స్వీకరించి కూడా మరోసారి చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నియమిత గడువు లోపు మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టాలి. తర్వాత అక్టోబర్ 11వ తేదీన అంటే ఆ రోజు దసరా పండుగ అవుతుంది. ఆనాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆవిర్భావం ఉంటుంది. కలెక్టర్లు కూడా ఏర్పడతారు. జిల్లా సమగ్ర స్వరూపము రూపుదిద్దుకోవాలని చెప్పి కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.